ఆప్తులెవరు అనే చందమామ కథ చెప్పుకుందాం. మొన్నకప్పుడు ధర్మదత్తుడనే వైశ్యోత్తముడు ఉండేవాడు. అతనికి రాజదత్తుడు, ధనదత్తుడు అనే ఇద్దరు కుమారులు. ధర్మదత్తుడు మొదట నిరుపేద. కానీ అదృష్ట బలం వల్లను చాకచౌక్యం వల్లను కోట్లు ఆర్జించాడు. ఈనాడు ధర్మదత్తుని ఓడలు విహరించని సముద్రాలు లేవు. అతని అనుచరులు గాలించని దీవులు లేవు. అతని చేతుల్లోంచి మారి లాభం తెచ్చిపెట్టని దినుసులు గాని వస్తువులు గాని లేవు. ధర్మదత్తుడు 50 పైబడ్డాడు. కుమారులిద్దరు పెద్దవాళ్ళయ్యారు. వర్తకపు మెలకువలు తెలుసుకుని తండ్రికి చాలా తోడుపడుతున్నారు. ఇప్పుడు ధర్మదత్తునికి ఎట్టి చీకులు చింతలు లేవు. అయినా అతని మనస్సుకి ఏదో వెలతిగానే ఉంటున్నది. ఒక రోజున అతనిలా ఆలోచించాడు. నా కుమారులిద్దరూ నా అంతటి వాళ్ళయ్యారు. ఇక వాళ్లకు నా సాయం అక్కరలేదు. నాకు ముసలితనం వస్తున్నది. ఇంతవరకు చెప్పుకోదగిన ఒక్క ఉపకారమైనా నేను ఎవరికీ చేసి ఉండలేదు. వ్యాపారంలో నా వల్ల చెరుపు పొందిన వారు చాలామంది ఉంటారు. వారిలో ఒకరికైనా సాయం చేస్తే పరమార్థం సాధించినట్టు అవుతుంది. కొంత మనశ్శాంతి కలుగుతుంది అనుకున్నాడు. ఈ ఆలోచన కలిగిన వెంటనే ధర్మదత్తుడు పుత్రులిద్దరిని పిలిపించి వ్యాపారమంతా వాళ్లకు ఒప్పగించాడు. కిటుకులన్నీ చెప్పాడు. తరువాత, నాయనలారా, నేను రేపు వేకువనే లేచి దేశాంతరం బయలుదేరుతున్నాను. కొన్నాళ్ళ వరకు తిరిగి రాను అని చెప్పాడు. ఈ వార్త విని కొడుకులు కొంత విచారం వెలిపుచ్చారు. కానీ పెత్తనం చేజిక్కినందుకు మనస్సులో సంతోషంగానే ఉన్నది. మరునాడు ధర్మదత్తుడు పెందల కడనే లేచి దేశాంతరం వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. కొడుకులిద్దరినీ పిలిచి, అబ్బాయిలు, వెళ్ళి వస్తాను, భద్రం అని చెప్పి ముందంజ వేశాడు. అతని చేతిలో ఒక చిన్న సంచి మాత్రం ఉంది. కొడుకులిద్దరూ సంచి చూశారు గాని దానిలో ఏముందో గమనించలేదు. ఆ సంచిలో ఏముందో తెలిస్తే వాళ్ళు చాలా ఆశ్చర్యపోయేవాళ్ళు. ధర్మదత్తుడు దేశాంతరం వెళ్తున్నానన్నాడే గాని నగరం విడిచి ఎక్కడికి వెళ్ళలేదు. ప్రొద్దుపోయేదాకా ఊరుకనే అటు ఇటు తిరిగి కాలక్షేపం చేశాడు. చీకటి పడగానే నగరంలో ఒక కొసని నిరుపేదలు నివసించే పేటలోకి వెళ్ళి ఒక నిర్జన ప్రదేశంలో వేషం మార్చేశాడు. చింకి బట్టలు కట్టాడు. ఇప్పుడతన్ని ఎవరు గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. బాగా పొద్దుపోయింది. చలికాలం కావడం వల్ల ఎవరింట్లో వారు తలుపులు బిడాయించుకొని పడుకున్నారు. అక్కడక్కడ కుక్కలు మాత్రం మొరుగుతున్నాయి. ధర్మదత్తుడు పోయి ఒక గుడిసె దగ్గర ఆగి, అమ్మా, చాలా దూరం నుంచి వచ్చాను. ముసలివాణ్ణి, అలసిపోయాను. ఈ రాత్రికి ఆశ్రయం ఇస్తారా నాకు అని అడిగాడు. ఎవరు నాయనా, లోపలికి రండి అంటూ నెమ్మదిగా ఒక స్త్రీ కంఠం వినిపించింది. ధర్మదత్తుడు తడిక నెట్టుకొని లోపల ప్రవేశించాడు. ఆ గుడిసెలో ఉంటున్నదెవరో ధర్మదత్తుడికి బాగా తెలుసు. ఒక వితంతువు, ఆవిడ పిల్లలు 3 ఉంటున్నారు. చాలా రోజుల క్రితం చనిపోయిన సోమగుప్తుడి కుటుంబం అది. ఈ సోమగుప్తుడు ఒకప్పుడు వాణిజ్యంలో ధర్మదత్తుడితో పోటీ చేశాడు. కానీ నెగ్గలేకపోయాడు. అతని సంసారం చితికిపోయింది. చివరకు అతడు దివాలా తీసి ఆ బెంగతో కృంగి కృషించి చనిపోయాడు. అతని భార్య ఇప్పుడు నగరం చివర నిరుపేదలు నివసించే పేటలో ఒక గుడిసెలో ఉంటూ కష్టంగా కాలం వెళ్ళబుచ్చుతోంది. గుడిసెలో అడుగు పెట్టగానే ధర్మదత్తుని గుండెనెవరో కలచినట్టయింది. ఈ కుటుంబం దుస్థితికి నేనే కదా కారకుణ్ణి అని అనుకున్నాడు. వాళ్ళెవరూ అతనిని గుర్తుపట్టలేదు. ప్రీతిగా ఆహ్వానించి సత్కరించారు. ఆ కుటుంబాన్ని చూడగానే ధర్మదత్తుడికి ఎంతో ముచ్చట వేసింది. వారి ముఖాన దారిద్ర్యపు గుర్తులున్నాయి. కానైతే ఎట్టి విసుగు, బాధ లేదు. తన ఇంట్లో అష్టైశ్వర్యాలు ఉండేవి. కానీ ఒకరిని చూస్తే ఒకరికి పడేది కాదు. నౌకర్లు సైతం కోట్లాడుకునేవారు. ధర్మదత్తుడు ఆ రాత్రికి వారింట్లోనే భోజనం చేసి అక్కడే పడుకున్నాడు. పంచభక్ష పరమాన్నాలు లేకపోయినా ఉన్నదాంట్లో లేదనకుండా ప్రీతితో పెట్టారు. అతనికి అది అమృత తుల్యమనిపించింది. ప్రొద్దున్నే లేచి, తల్లి, వెళ్ళి వస్తాను, ఊళ్ళో పని ఉంది అన్నాడు. కానీ ఇంటావిడ బయటికి వెళ్ళినా పూటకుల్లే కదా, ఇక్కడే ఉండమంటూ బలవంతం చేసింది. లోలోన సంతోషిస్తూ ధర్మదత్తుడు సరే అన్నాడు.
ఇలా 10 రోజులు గడిచాయి. ధర్మదత్తుడు ఆ ఇంట్లోనే తృప్తి తీరా ఆతిథ్యం పొందాడు. ఒక రోజున అతడు ఇలా అన్నాడు, నేనెవరినో ఎరక్కపోయినా వెంటనే ఆశ్రయమిచ్చారు. నిజంగా మీరు చాలా మంచివారమ్మా అన్నాడు. అయ్యో నాయనా, ఎవరైతేనేం, ఒక పూట పెట్టినంత మాత్రాన మా భోగభాగ్యాలు తరిగిపోతాయా అన్నది ఆవిడ. ఎక్కడ ఒక పూటమ్మా, నేను 10 రోజుల నుంచి తిష్ట వేశానే అన్నాడు అతను. అయితే నాయనా, నీకోసం మేము ప్రత్యేకంగా శ్రమ పడేదేముంది, ఉన్నదానిలో ఇంత తింటున్నావు, పడి ఉంటున్నావు. నీవైనా పెద్దవాడివి, ఈ పరాయి దేశంలో ఎక్కడ ఏం తిప్పలు పడతావు అన్నది ఆవిడ. ఇక ధర్మదత్తుడు నిజం చెప్పకుండా ఉండలేకపోయాడు. అతడన్నాడు, అమ్మా, నేను నిజంగా పరదేశిని కాను, ఈ ఊరివాడినే. నా పేరు ధర్మదత్తుడు. గుర్తుపట్టారా నన్ను ఇప్పుడైనా అన్నాడు. ధర్మదత్తుని గురించి వినడమే గాని ఎన్నడూ చూడలేదు నాయనా. అయినా ధర్మదత్తుడు కోటీశ్వరుడు కదా. ఈ చింకి బట్టలతో నువ్వు ధర్మదత్తుణ్ణి అంటే ఎవరు నమ్ముతారు అంది ఆవిడ. ఇప్పుడు ధర్మదత్తుడు సోమగుప్తునికి తనకు వ్యాపారంలో పోటీ జరగడం, సోమగుప్తుడు దివాలా తీయడం, ఆ కథ అంతా చెప్పాడు. కొన్ని కారణాల వల్ల తన స్థితిగతులు దిగజారిపోయాయని, అందువల్ల తాను ఆశ్రయం వెతుక్కుంటూ వచ్చానని కూడా చెప్పాడు. ఆవిడ పల్లెత్తు మాట అనలేదు. ఒక నిట్టూర్పు విడిచి, నాయనా, జరిగిన దానికేం, పెద్ద వయసులో ఎక్కడికెళ్ళి మాత్రం ఏం చేస్తావు, మా ఇంట్లోనే ఉండిపో, నీకే లోటు రాకుండా చూస్తాం అన్నది ఎంతో ఆప్యాయంగా. ధర్మదత్తుడు సరేనంటూ ఒక్కసారి మాత్రం నగరంలోకి వెళ్ళి వస్తానన్నాడు. ఆ సాయంత్రమే ధర్మదత్తుడు వెంట తెచ్చుకున్న సంచి పట్టుకుని తిరిగి ఇంటికి వెళ్ళాడు. తండ్రిని చూసి రాజదత్త, ధనదత్తులిద్దరూ, ఏం నాన్నా, వచ్చావా, నీ సంగతే రోజూ అనుకుంటున్నాం అన్నారు. అందుకు ధర్మదత్తుడు, అత్యవసరమై ఒక పని తగిలింది, అందుకని వచ్చాను. వెంటనే ఒక 25,000 మాడలు కావాలి అన్నాడు. అయ్యో, ఇప్పుడెలా, ఇంట్లో రొక్కం లేదే అని పెదవి విరిచాడు పెద్దవాడు. ఇంత మొత్తం ఇప్పుడు ఎందుకు అన్నాడు చిన్న కొడుకు. ఈ మొత్తం నేను ఒకరికిచ్చి సాయపడదలుచుకున్నాను అంటూ సోమదత్తుని కుటుంబ సంగతి అంతా చెప్పాడు ధర్మదత్తుడు. ఇది విని అతని కుమారులు మండిపడ్డారు. చెమటోడ్చి సంపాదించిన ధనమంతా ఈ విధంగా కాని వాళ్లకు పంచిపెట్టి గంగపాలు చేస్తావా, లోకంలో ఎక్కడన్నా ఉందా ఇట్లాంటిది అని లేచారు. వాళ్ళ కేకలు విని నలుగురు పోగయ్యారు. అప్పుడు ధర్మదత్తుడు, అబ్బాయిలు, ఆగ్రహపడకండి, మీకు నేను కోట్లు సంపాదించి ఇచ్చాను, పెంచి పెద్దవాళ్ళను చేశాను. కానీ మీరు నా నిమిత్తం ముష్టి 25,000 మాడలు ఇవ్వలేకపోయారు. మీ సంగతి నాకు ముందుగానే తెలుసు, అందుకని తగు జాగ్రత్తలోనే ఉన్నాను. ఇదిగో చూడండి అని సంచి విప్పి చూపించాడు. దానిలో లక్షలు ఖరీదు చేసే మనులు, రత్నాలు ఉన్నాయి. కొడుకులిద్దరూ తెల్లబోయారు. అందరూ ఆశ్చర్యపడ్డారు. ధర్మదత్తుడు మాత్రం విచారంగా బయటకు నడిచాడు. ఆ సాయంకాలం వేళ వేసటగా తిరిగి వచ్చిన ధర్మదత్తుణ్ణి చనిపోయిన సోమగుప్తుని భార్య పిల్లలు ప్రీతితో ఆహ్వానించారు. ధర్మదత్తుడు ఎక్కడకు వెళ్ళి వచ్చింది, ఆ సంచి విషయమై ఎంత రగడ జరిగింది మాత్రం వాళ్లకు తెలియదు. కథ సమాప్తం. శుభం.